ఈరోజు యువతకి దేశభక్తి అంటే ఒక వీడియో, ఒక పాట మాత్రమే. వందే మాత్రం అంటే సాంగ్ మాత్రమే కదా. చిన్న సందేహం ఒక పెద్ద ప్రయాణానికి ప్రారంభమైంది. ఒక పుస్తకం, ఒక వెలుగు, ఒక చరిత్రలోకి ప్రయాణం. 1875 ఒక మహానుభావుడు తన హృదయాన్ని పదాల్లో పెట్టాడు. ఈ పాటలో ప్రకృతి ఉంది, ప్రేమ ఉంది, తల్లి ఉంది. కొన్ని మాటలు ప్రాణం కంటే గొప్పవి. అమ్మా, ప్రతి సైనికుడి హృదయంలో 2 అమ్మలు ఉంటాయి. ఒకటి పుట్టించినమ్మా, మరొకటి ఈ మాతృభూమి. ఈ పదాలు ప్రజలలో అగ్ని రగిలించాయి. వందే మాతరం ఒక నినాదం అయింది. ఇది పాట కాదు, ఇది త్యాగం. దేశభక్తి అంటే యుద్ధం కాదు, బాధ్యత. వందే మాతరం అనేది మాట కాదు, అది నా శ్వాస, నా గర్వం, నా బాధ్యత. వందే మాతరం. దేశాన్ని ప్రేమించడం మాటల్లో కాదు, మన చర్యల్లో కనిపించాలి. వందే మాతరం, వందే మాతరం, నా ప్రతి ఊపిరిలోని పేరే మాతరం. వందే మాతరం, వందే మాతరం, నా గుండె చప్పుడు నీవే మాతరం. ఈ నేల తాకితే అమ్మ స్పర్శలా, ఈ గాలి తాకితే నీ శ్వాసలా, ఈ నీరు పారితే నీ కన్నీళ్ళలా, నీవే నా జీవితం ఓ మాతరం. నడిచే ప్రతి అడుగు నీ కోసం తల్లి, చూసే ప్రతి కాల నీ కోసం తల్లి. నీ కోసం బ్రతకడమే నా గర్వం తల్లి, నీ కోసం చనిపోవడమే నా ధర్మం తల్లి. రక్తం చిందించి నా నవ్వుతాను తల్లి, చివరి శ్వాసలో నీ పేరే తల్లి. చివరి మాటగా వినిపించాలి ఒకటే, వందే మాతరం నా ప్రాణ గీతమే. అమ్మా నువ్వే, దేశం నువ్వే, నా ప్రతి కలలో నువ్వే. నీ కోసం బ్రతికే ప్రతి క్షణం నాకు పండుగే మాతరం. వందే మాతరం, వందే మాతరం, ఈ ప్రాణం నీకే అర్పణం మాతరం.